బ్రో సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ చేసిన విధ్వంసానికి న్యూజిలాండ్ ఫ్యాన్స్కి మతిపోయింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ టై అవుతుంది. ఇండియా తరపున సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి బుమ్రా వస్తాడు. బుమ్రా వేసిన ఫస్ట్ బాల్ కేన్ విలియమ్సన్ పెద్ద షాట్ ఆడదామని చూస్తాడు, కానీ సింగిల్ వస్తుంది. బుమ్రా రెండో బాల్ వేస్తాడు. ఆ బాల్ని బ్యాట్స్మెన్ పెద్ద షాట్ ట్రై చేస్తాడు, కానీ సింగిల్ వస్తుంది. బుమ్రా మూడో బాల్ వేస్తాడు. ఆ బాల్ని కేన్ విలియమ్సన్ ఆన్ సైడ్ ఎరిగి 6 కొడతాడు. బుమ్రా వేసిన 4వ బాల్ని కేన్ విలియమ్సన్ పెద్ద షాట్ ట్రై చేసి అవుట్ అవుతాడు. బుమ్రా వేసిన 5వ బాల్ని బ్యాట్స్మెన్ మిస్ చేసి సింగిల్ తీస్తారు. బుమ్రా వేసిన లాస్ట్ బాల్ని బ్యాట్స్మెన్ అయితే గట్టిగా హిట్ చేయడంతో 4 వస్తుంది. సూపర్ ఓవర్లో ఇండియా గెలవాలంటే 18 రన్స్ కావాలి. ఫస్ట్ బాల్ అయితే రోహిత్ శర్మ ఫీల్డర్ వైపు కొట్టి 2 రన్స్ తీయడానికి ట్రై చేస్తాడు, కానీ రన్ అవుట్ అవ్వే ఛాన్స్ ఉంటుంది, కానీ వికెట్ కీపర్ మిస్ చేస్తాడు. రెండో బాల్ని ఫీల్డర్ వైపు కొట్టడంతో సింగిల్ వస్తుంది. టీమ్ సౌత్ వేసిన 3వ బాల్ అయితే కేఎల్ రాహుల్ ఇన్నోవేటివ్ షాట్ 4 కొడతాడు. సౌత్ 4th బాల్ పర్ఫెక్ట్ యార్కర్ వేయడంతో సింగిల్ వస్తుంది. టీమ్ సౌత్ వేసిన 5వ బాల్ అయితే స్లాట్ లో పడుతుంది. ఆ బాల్ రోహిత్ శర్మ 6 కొడతాడు. ఇండియా గెలవడానికి లాస్ట్ బాల్ లో 6 రన్స్ కావాలి. లాస్ట్ బాల్ రోహిత్ శర్మ 6 కొట్టి ఇండియాని గెలిపిస్తాడు.